హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? అయితే ఇది మొన్న వెన్స్డే చేశానండి కర్రీ. అయితే నేను ఇప్పుడు ఇవాళ పెడుతున్నాను ఫ్రెండ్స్. అయితే వంకాయని నత్తళ్ళు కర్రీ చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక 1/2 కిలో వంకాయలు, ఒక 1/2 కిలోనేమో నత్తళ్ళు, చిన్న నత్తళ్ళు తీసుకున్నానండి. వాటిని మనం చాలా శుభ్రంగా క్లీన్ చేయాలి, ఇసుక ఉంటుంది దాంట్లో. అందుకని శుభ్రంగా క్లీన్ చేసేసి నేను ఫ్రై చేసుకుందాం. ముందు ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నత్తలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, అంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2, చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవ్వాలి, అందుకని మనం మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గాలి అనుకుంటే మనం కొంచెం పసుపు, కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై అయ్యేదాకా గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. నత్తలు అయితే నేను సైడ్కి తీసుకోలేదండి, వేరే బౌల్లోకి దాంట్లోనే వేసేసాను. ఉల్లిపాయలతో పాటు నత్తలు కూడా మనం తీసుకోక్కర్లేదు కాబట్టి. ఇప్పుడు దీంట్లోనూ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టమాటాలు, మామిడికాయ. అసలు మామిడికాయ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వంకాయ నత్తల్లోనూ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్ టేస్ట్ వచ్చిందండి. నేను ఇందులోనూ మామిడికాయ అంటే ఒక హాఫ్ ముక్క వేసానండి. మొత్తం మామిడికాయ అంతా వేయలేదు, పుల్లగా అయిపోతుంది కదా కర్రీ, అందుకని. ఓకే అండి, మనకి ఉల్లిపాయ, టమాటా మొత్తం అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయండి. మనం వేసిన మామిడికాయ ముక్కలు కూడా. కావాలితే మీరు తురుము కింద కూడా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలు వేసుకున్నానండి కట్ చేసుకొని. తర్వాత వంకాయ ముక్కలు అనేది మనకి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని, దీంట్లోనూ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత ఏమో కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువనే వేసుకోవచ్చండి. నేను కూడా కొంచెం ఎక్కువగానే వేసానండి స్పైసీ కోసం. కానీ కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని ఒక జస్ట్ 5 మినిట్స్, వంకాయ కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కదండి, మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి జస్ట్ 5 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మా సైడ్ అయితే వంకాయ నత్తల కర్రీ అయితే ఇలాగే చేసుకుంటాము. అంటే మామూలుగా కొంతమంది మామిడికాయ వేయరు, మామూలుగా టమాటా వేసుకొని చేసుకుంటారు. నేనైతే ఈసారి మామిడికాయ వేసానండి. కర్రీ చాలా బాగా వచ్చింది. చూసారండి, మనకి గ్రేవీ లెక్క సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే సూపర్గా ఉందండి రైస్లోకి. నేను చేసిన ఈ వంకాయ నత్తలు మామిడికాయ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.